అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకు భార్య అయినటువంటి రిబ్కా, వారిరువురికి పుట్టినటువంటి కుమారులు ఏశావు, యాకోబులు. వారు ఏ రీతిగా సమాధాన పడ్డారో ఆ సమాధానం పడినటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తూ మనం కూడా మన దేవుడైనటువంటి యెహోవాతోటి సమాధాన పడటానికి ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించినటువంటి విధానంలో అలా ఎలాగైతే సమాధానం పడతామో దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయాన్ని చక్కగా సోదరుడు తిరుమల గారు చదివారు. ఈ పాఠంలో అన్నదమ్ములైనటువంటి యాషావు, యాకోబులు సమాధానమైన విధానం మనకు అర్థమవుతా ఉంది. నోట్స్ ఉన్నట్లు వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు వినండి. సమాధాన పడటం అనేటువంటి అంశం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మనుషుల మధ్య సమాధానం ఉందా అంటే లేదు. పోనీ ఆ సమాధానం కొరకు ఏమైనా కోరుకుంటున్నారంటే అసలు కోరుకోవట్లేదు. సందు దొరికితే గొడవలు, వ్యాజ్యాలు, నేనంటే నేను అహాలు చూపించుకోవడం చూస్తూ ఉన్నాను. మనుషుల మధ్య సమాధాన పరచడానికి ఎవరి వల్ల కాదు, కానీ ఈ త్యాగమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారే మన మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేశాడు అనేటువంటి దాన్ని నేర్చుకోబోతున్నాం. వాస్తవంగా ఎవరు సమాధానకర్త అనే విషయాన్ని చూసినప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో తండ్రి అయిన దేవుడు మనకి సమాధానకర్త అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరును ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసావు కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇక్కడ తండ్రైన దేవునికి ఆయన స్వరూపం సృష్టించబడినటువంటి మనుషులకి మధ్య సమాధానమును ఏర్పాటు చేయడానికి తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి తాను జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్య విషయాలను భూదికంతాల వరకు ప్రకటించి ఆనాడు ఉన్నటువంటి యూదులకి అన్యులకి మధ్య ద్వేషముగా ఉన్నటువంటి ధర్మశాస్త్రమును తన శరీరమందు నెరవేర్చి కొట్టివేశాడు అనేది మనందరికీ తెలుసు. ఎవరయ్యా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసింది అంటే యేసుక్రీస్తు వారు. మరి ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోయారు ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు అంటే ధర్మశాస్త్రము వారి జీవితాల్లో వారికి చాలా భారమైందండి, మామూలు విషయం కాదు, చాలా భారమైనటువంటిది. అంటే అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏమన్నా కష్టమైనవి అంటే కష్టమైనవే కాదు. ఇంకా మనం లోతుగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞలే తనైన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల కంటే కూడా కష్టమైనది. ఉదాహరణకి దొంగిలవద్దు అన్నాడు ధర్మశాస్త్రంలో. అదే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దు అన్నాడు. ఆశించొద్దు అనేది కష్టమైందా, దొంగిలించడం అనేది కష్టమైందా? ఇప్పుడు ఆశ అనేది ఉంటేనే కదా దొంగతనం చేయాలని కోరిక కలిగేది. ఆశ ఉంటేనే కదా శరీరకారమైనటువంటి వ్యభిచారం చేయాలనేటువంటిది. ధర్మశాస్త్రంలో నీ పొరుగు అని భార్యనైనను ఎద్దునైనను గాడిదైనను ఆశించొద్దు అన్నాడు. అంత మాత్రమే కాదు, వ్యభిచారం చేస్తే పాపం అన్నాడు కదా. అదే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆజ్ఞల్లో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం ఏం చూడగలము? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే నీ హృదయం ముందు ఆమెతో పాపం చేశాను అంటే శరీర సంబంధంగా పాపం చేస్తే పాపం అన్నాడు. అసలు దానికంటే కూడా అసలు ఆ శరీర సంబంధమైన కోరిక ఎక్కడ కలుగుతుంది? హృదయంలో కదా, మనసులో కదా, మనస్సాక్షిలో కదా. ఆ మనస్సాక్షిని మనం కఠినపరుచుకుంటే, ఆ మనస్సాక్షిని మనము క్రమబద్ధీకరించుకుంటే ఎలా ఉంటుంది? అర్థమవుతుంది. అది ఇక్కడ చెప్పింది, అది చెప్పింది. నీ హృదయము ఎక్కడుంటుందో అక్కడ పాపం ఉంటుంది.
పాపముల దగ్గర నీ హృదయం వెళ్లకుండా భక్తుడు ఏమన్నాడంటే, మనసు వెళ్ళిన చోటకల్లా కన్ను వెళ్ళకపోవడం. మనసు పరిపర విధాలుగా ఆలోచిస్తుంది. మనసు ఏం చేస్తుంది? అయ్యి ఉందిలే, దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు, ఆమయుడు అని తెలుసు కదా. ఆయన పాపం చేసే వాళ్ళని ఇంకా పాపం చేసినా, ద్వేషించే వాళ్ళని ఇంకా ద్వేషించినా, మనపై కొట్టి వాళ్ళని ఇంకా కొట్టినా క్షమిస్తూనే ఉంటాడు. చెప్పలేదా? ఒక చెంప కొడితే రెండో చెంప చూపిస్తుంది. అర్థమవుతుంది. ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపిస్తుంది. అయితే అలాడున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు ధర్మశాస్త్రం అనేది భారం అయిపోయింది. కేవలం 2 రాతి పలకల మీద దేవుని చేపరాత చేత వ్రాయబడిన ఆ పదాజ్ఞలే కాదు, కానీ ఆ ధర్మశాస్త్రం యావత్తును మనం చూస్తున్నప్పుడు ఇంకా మరి 603 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలుగా పిలవబడినటువంటి ఇజ్రాయెల్ నెరవేర్చగలిగారా? ఒకవేళ నెరవేరిస్తే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాల్సిన అవసరతే లేదు. అందుకోసం అంటున్నాడు 2వ అధ్యాయం 16 వచ్చిన ఎఫ్సీల పత్రికలో ఇక్కడ 2 జనాంగాలు మనకు కనబడుతున్నాయి. ఒక జనాంగమేమో దేవుని ప్రజలు, మరొక జనాంగమేమో అన్యులు. దేవుని ప్రజలకి చట్టం ఉంది, అన్యులకి చట్టం లేదు. దేవుని ప్రజలకి దేవుడు ఉన్నాడు, అన్యులకి దేవుడు లేడు. 33 కోట్ల దేవతలు అంటున్నాడు. ఆ రోజుల్లో బయలుదేవతలు, ఆచార్య దేవతలు, నానాక దేవతలు పూజించారు, విగ్రహాలను చేసుకున్నారు. విగ్రహాలతో ఇది బంగారు కూడా ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. 3000 మంది చంపించేశారు దేవుడు. నిర్గమకాండము 23వ అధ్యాయం 28 వచనంలో చూస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. మోషే 40 రోజులు ఉపవాసం నుండి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి మోషేతో పాటు తోడుగా యెహోషువను తీసుకెళ్ళాడు. 40 రోజులు కటిక ఉపవాసం చేసి దేవుని అడిగితే దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా తన చేవ్రాతతో దేవుడే రాశాడంట పదాజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద నెల ఎందు కానీ ఏ రూపమును చేసుకునకూడదు, ఎలాగనగా నేను రోషము గల దేవుని అని చెప్పేస్తున్నాను. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదన్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలన్నాడు. ఇది ఈ 4 ఆజ్ఞలు కూడా దేవునికి మనుషులకి మధ్య ఉన్నటువంటి నిబంధన. మరో 6 ఆజ్ఞలు ఉన్నాయి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని అన్నాడు. అంటే భూమి మీద ఎక్కువ కాలం బతకాలంటే ఎవరిని సన్మానించాలా? సన్మానించమంటే మనం చూస్తాం కదా, రిటైర్మెంట్ ఫంక్షన్లో లేకపోతే ఇంకో ఫంక్షన్లో తీసుకొచ్చి శాలువాలు కప్పి పొలం వేయటం కాదు. సన్మానించడం అంటే వారి అక్కడేంటో తెలుసుకుని వారికి సపర్యలు చేయటం. వృద్ధాప్యంలో ఎలా ఉంటుందండి? లేవలేరు, మొహం తోముకోలేరు, అనారోగ్యాలు బాధిస్తూ ఉంటాయి. కనీసం పాసుబడి లేని పరిస్థితిలో ఆ కోడలు కానీ కొడుకు కానీ పట్టుకొని తీసుకెళ్ళి పాత చూపుని పూజించాలి, దొడ్లు కూర్చోబెట్టించాలి. చాలామంది అనుకుంటారు ఇదేంటి కొత్తగా మా పెళ్ళి ఏంది, ఈ ముసలాళ్ళు బాగాలేదని చెప్పేసి భర్తని తన వైపు తిప్పుకుంటున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో దించేస్తా వాళ్ళు అలకరించాలి. కానీ ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ పెరగటానికి వారు చేసినటువంటి ఆ శ్రమని ఏ కోడలు చూడలేదు, ఏ అత్త చూడలేదు, ఏ కొడుకు చూడలేదు, ఏ అల్లు చూడలేదు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలా? సన్మానించాలి. వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధసాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వారిని ఏది నువ్వు ఆశించొద్దు అన్నాడు. ఇలాగూ 10 ఆజ్ఞలు చేవరాతో రాశాడు. అవి తీసుకొని మోషేను యెహోషువ కింద దిగి వస్తుంటే కిందేమో అహరోన్ని పోయిన మోషే అదే పోయిండు, ఇంతవరకు అడ్రస్ లేడు. మోషే ఉన్నడో లేడో తెలియదు, కానీ ఐగుప్తులో మేము 430 సంవత్సరాలు దాస్యానికి గురయ్యాము, అక్కడి నుంచి మమ్మల్ని విడిపించడానికి దేవుడే లేడు అని చెప్పేసి వారికి చెవులకి, ముక్కుకి, చెవులకి ఉంటాయి కదా రింగులు, కమ్మలు, చేతులకి కాళ్ళకి వేసుకున్నట్టు పట్టీలు, బంగారు అన్నీ తీసుకొచ్చి మంటలు వేస్తే వేడవుతాయి కదా, ఒక గిన్నెలు వేసి వేడి చేస్తే మొత్తం కరిగిపోయింది. ఒక పోత పోసినటువంటి బంగారు దూడని తీసుకున్నారు. అహరోన్ గారే దగ్గరున్న అన్ని చేశారు. నేను ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, దేవుడి ప్రజలు దేవునికి లోబడలేకపోయారు. కోపం రాదా దేవునికి?
కిందకు వచ్చేళ్ళకే నాట్యం చేస్తున్నారు, తాగారు, ఇష్టం వచ్చిన విడిగా చేస్తుంటే అది చూసి తన చేతిలో ఉంచిన రాజపత్రం పడేస్తాడు మోషే. లేవీలందరినీ సిద్ధపరచుకొని లేవీలతో అంటాడు, ఎవరైతే దేవుడికి అవిధేయులుగా ఆ విగ్రహస్థాపనమైనటువంటి బంగారం పూజిస్తున్నారో వాళ్ళందరినీ చంపేమన్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. దేవుడు కోపం వచ్చిందండి. ఎంతగానో ఓపిక పడతాం, ఎంతగానో ఓపిక పడతాం చెప్పండి. పోనీలే వాళ్ళే మారుతారులే, మనం ఎవరికి ఇబ్బంది కలగకూడదు, మన దేవుడికి అసలుకి ఇబ్బంది కలగకూడదని మనం మైకులు పెట్టుకుని అవి పెట్టుకుని చేస్తే అపవాది చేసి ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళు చేయట్లేదండి. అపవాది ఎలాగైనా సరే వీళ్ళని పని చేయాలి. ఏం చేయగలరు? నా ప్రభువు వారి క్రియలన్నింటి కూడా కాలి కింద వేసి చితక దొక్కేశాడండి. అపవాదికి ఉన్న బలం ఏంటి? మరణాన్ని సైతం కూడా జయించాడు. ఆఫ్టర్ అపవాది ఎంత వాడి లెక్కంత. ఎప్పుడు మనం దేవునికి భక్తిగా భయంతో తీస్తాము. పాపం వచ్చేసింది మోషేకి. ఒకసారి నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనం చదువునాను త్వరగా. 8వ వచనం 6 నుంచి చదవండి. లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు, వారందరినీ కూడా చంపమంటే చంపబడేశాడు. ఒకసారి ఒక్క నిమిషం నిర్గమకాండము 23వ అధ్యాయం ఉన్నా కానీ 23వ అధ్యాయం కాదండి, క్షమించాలి, 32వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము 28వ వచనం భాగంలో 28 కంటే ముందు మనం ఆ ప్యాసేజ్ చదివినట్లయితే 15వ వచనంలో మోషే శాసనము గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాము. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడినవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుకుని చూచాను. అందుకు మోషే కోపం మనెను. అతడు కొండ దిగువకు తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టింది. మరియు అతడు వారి చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇజ్రాయేలు చేత దాన్ని త్రాగించాను. అబ్బా చూడండి, ఆ విగ్రహాన్ని పొడి చేసి ఆ పొడిని కలిపి ఇజ్రాయేలు దానికి ఎంత కోపం వచ్చింది చూడండి. అంటే మోషే కాదని ఇక్కడ కోపం, దేవునికే కోపం వచ్చింది. దేవుని కోపం మోషే ద్వారా చూపిస్తున్నాడు. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజలందరి మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అనగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మన్ననీయకము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించేవాడుకు ఈ మోషే ఏమైనా మాకు తెలియదండి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తెండని చెప్పి నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారు విరోధులతో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగులాడుటను వారికి విడిచి పెట్టి ఉండేది. అందుకు మోషే, పాలెం యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షాన ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు వచ్చి కూర్చున్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లేవీలు ప్రత్యేకమైన జనాలు. లేవీలు యాజకత్వం చేసేవాళ్ళు. అంటే గొల్లల్లో పూజారితనం చేస్తారు కదా, బేబలోని పూజారులు ఉంటారు కదా, కర్ణాలు ఉంటారు. అలాగనే ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా లేవీ అనేటువంటి గోత్రం సంబంధించిన వాళ్ళనే దేవుడు యాజక ధర్మం చేయడానికి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ 12 గోత్రాల వారందరినీ పిలిచినప్పుడు లేవీలు మాత్రమే మోషే పక్కకు వచ్చారు. నేను చెప్పే మాట కాదు ఇక్కడ. లేవీలందరూ అతని ఎదురు కూడి వచ్చి అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారములకు పిలుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువాడిని చంపవల్లని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని. లేవీలు మోషే మాట చొప్పున చేయగా
ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలింది. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుల మీద పడే కానీ తన సౌరులు పడే కానీ యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రత్యక్ష చేశారు. ఎంతమంది కూలారు? ఇజ్రాయెల్కు ధర్మశాస్త్రం ఇచ్చిన రోజున 3,000 మంది కూలారు. అదే క్రైస్తవులకు కొత్త నిబంధన ఇచ్చిన రోజున 3,000 మంది బాప్తిసం పొందారు. సంఘము ప్రారంభించబడిన రోజున ఎంతమంది అండి? 3,000 మంది పేతురు గారి ప్రసంగాన్ని విని కొత్త నిబంధన చట్ట ఆధారంగా వారు క్రైస్తవులు బట్టి 3,000 మంది సంఘంలో చర్చపడ్డారు. చూసారా? చెడు జరిగినప్పుడు నాశనం అయ్యారు, మంచి జరిగినప్పుడు యాడయ్యారు. నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే సమాధానం అనేటువంటి బంధం చేత మనము కట్టబడాలి. ఆ సమాధానాన్ని ఇచ్చింది దేవుడు, తండ్రిని దేవుడు, దాన్ని ఏర్పాటు చేసింది యేసుక్రీస్తు. మునుపు దూరస్తులైన మీరు అంటున్నాడు. అన్ని జనులను చూసి ఫిలిప్పీయుల పత్రిక, ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే మునుపు దూరస్తులైన వారు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన క్రీస్తు ద్వారా మీరు సమీపస్తులై ఉన్నారు. మీకును మాకును విరోధమైన ద్వేషమైన ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు తన శరీరమందు నెరవేర్చి ఉభయులను ఏకము చేసింది. ఏం చేస్తారంటే ఉభయులు అంటే ఎవరు? యూదులు అన్యులు కలిపి ఏకం చేశాడు. ఇప్పుడు ఒక నూతన పురుషుడు వచ్చాడు. ఆ నూతన పురుషుడు ఎవరు? క్రైస్తవులు. ఇప్పుడు కూడా 2 జనాంగాలు ఉన్నాయి ప్రియులు. ఒకసారి ఎఫెసీయుల పత్రిక ఒకసారి రండి. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేచు చేత మధ్యగోడను పడగొట్టి మీకు ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు మరికొద్ది నిమిషాల్లో చనిపోబోతా ఉన్నారు. గొల్గొతా శిఖరం మీద యేసుక్రీస్తు వారితో పాటు 2 దొంగలను కూడా సిలువ తీశారు. మరికొద్ది నిమిషాల్లో యేసుక్రీస్తు వారు ఆత్మను తండ్రికి అప్పగించి చనిపోబోతా ఉన్నారు. ఈ చనిపోయేంత వరకు కూడా ఒకసారి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయనకి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ చిత్తాన్ని నెరవేరుస్తూనే యూదులకు అడ్డంగాను విరోధంగాను భారంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేశాడు. ఇక్కడ మీరు చూడండి, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసింది. ఇట్లి సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుడిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఎవరంటే మన సమాధానం? యేసుక్రీస్తు వారు మన సమాధానం. యేసుక్రీస్తు వారు మన సమాధానం అయితే ఆ సమాధానం ఇచ్చింది ఎవరు? తండ్రి అనేది. కుమారుడైన దేవుడేమో సమాధానాన్ని చూపించాడు, సమాధానం ఇచ్చినేమో తండ్రి అనేది. అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా అవసరమైంది ఏంటి అంటే సమాధానం. ఆ శిలువ వలన ద్వేషమును సమరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచాలని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనే అంటే యేసుక్రీస్తు వారు మన సమాధాన కారకుడు. రోమీయుల పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో రండి. అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి రోమపట్నంలో క్రీస్తు ప్రభు సంఘాన్ని స్థాపించాడు. ఆ చివరి అధ్యాయం 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడబోతా ఉన్నాము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తక తొక్కించును. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు సాతాను ఏం చేస్తాడంట? సాతాను కానీ వాని క్రియలు కానీ వానికి కొమ్ము వేసే వాళ్ళు కానీ ఏం చేస్తాడంట? అంతమేజము దేవునికి అపవాది కానే కాదు. కొంతకాలం అల్ప సంతోషపడతాడు, ఓహో నేను గెలమి జయించానులే అని. నా దేవుని పిల్లల్ని దేవుడు కాపాడుకుంటాడు. దానికి మనం ఎత్తులు పై ఎత్తులు ఎక్కర్లేదు.
మనం చేయాల్సిన పని మనం చేసి ఆయన అడిగితే ఆయనే సహాయం చేస్తాడు. ఏమంటాడు ఇక్కడ? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. చూసారా? కాబట్టి మనుషుల మధ్య సమాధానం లేదు పిల్లరా. పోనీ సమాధానం పట్టడానికి ఏమైనా కోరుకుంటున్నారంటే అది కూడా లేదు. అయితే ఇక్కడ చదవనటువంటి పాఠంలో ఇస్సాకు పుట్టినటువంటి కుమారుడు అంటే ఇస్సాకు భార్య రిబ్కా తన గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి, కొట్టుకుంటున్నారు. ఆ రిబ్కా ఏమంటుందంటే దేవుని అడగవెళ్ళిందంట తట్టుకోలేక. కడుపులో కవల పిల్లలు ఉన్నారు. ఒక పిల్లగాడు ఉండి వాడు టక్క టక్క తంతామంటే ఎంత బాధపడతారు తల్లి. ఏమంటే చూడండి వీడు తంతున్నాడు. ఇప్పుడు కడుపులో కూడా తంతే వచ్చిన తర్వాత ఎదిగిన తర్వాత తంతే అప్పుడు కూడా ఓర్చుకుంటారు తల్లిదండ్రులు. ఓన్లీ మేము కన్న బిడ్డగా వాడు సుఖంగా ఉంటే చాలని తల్లిదండ్రులు తిండి తినకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. జరగట్లే? అలా పెరుగులు ఆడుతుంటే ఆ బాధను తట్టుకోలేక ఏకంగా దేవుని అనడానికి బయలుదేరిందంట రిబ్కా. వెళ్ళి అయ్యా ఏంది గోల, పిల్లలు లేరు అంటే ఇచ్చామనుకున్నాం. 2 పిల్లలు ఇచ్చావు, కడుపులు 2 ఉన్నారు. వీడు ఒకటి ముందు పోవాలా ఒకటి ముందు తడుకుంటున్నారు. నేనేమో ఆ బాధ తట్టుకోలేకపోతాను. ఏంటయ్యా అంటే ఆమెతో చెప్తాడు అన్నమాట. 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనంలో రండి. ఆమె గర్భంలో శిష్యులు ఒకరితో ఒకడు పెళ్ళులాడుకుని కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుని ఎందుకు అనుకుని ఈ విషయమే యెహోవాను అడగవెళ్ళాను. ఏం చేసిందంట? దేవుని అడగవెళ్ళిందంట. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లను 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ గర్భములో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని. ఆమె ప్రసూతి కాల దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవాడు ఉండేది. మొదటివాడు ఎర్రనివాడిగా బయటకు వచ్చాను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండేను కనుక అతనికి ఏషావు అని పేరు పెట్టాడు. ఏషావు అంటే రోమము లేదా ఎర్రనివాడు అని అర్థం. ఎక్కడ పోతావరా అన్న అని చెప్పేసి వాడి మరం పట్టుకొని వచ్చింది. ఇంకో ఎవడు? యాకోబు అని మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మోసగాడు, 2 మరిమ పట్టుకొని వాడు అని అర్థం. ఆమె వారిని కడినప్పుడు ఇస్సాకుకి 60 సంవత్సరాలు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇదంతా మీకు తెలుసు. అసలు వాస్తవంగా మొట్టమొదటిగా మనం ఆలోచించేద్దాము. యాషావు యాకోబులకు వైరానికి కారణం ఏంటి? వైరం అంటే గొడవ. ఏదో గొడవ జరిగింది మొత్తం మీద. గోళం పిలవలేదనో మమ్మల్ని లెక్క చేయట్లేదనో గొడవ పెడుతున్నారు. అట్లాంటి గొడవ పెట్టుకున్నారు అన్నదమ్ములు కాదు. జ్యేష్ఠత్వ హక్కును దొంగిలించాడు ఎవరు? యాకోబు. మీకు తెలుసు, అది నేను చెప్పను పూర్తిగా. ఇక్కడ 19వ వచనం నుంచి 26వ వచనంలో ఏశావు యొక్క స్వభావాన్ని బట్టి అన్నదమ్ముల మధ్య వైరం వచ్చింది. ఏశావేమో వేటాడితేంది నాకు, యాకోబేమో పశువుల కాపరిగా ఉన్నాడు, అంటే గొర్రెలు కాచేవాళ్ళుగా ఉన్నాడు. సాధు స్వభావం. ఒకరోజు నా అన్న వేటాడటానికి వెళ్ళాడు. ఎక్కడ చూసినా ఆ జంతువు దొరకలేదు. మంచి మకమకలాడుతూ, అంటే గుర్రాల మీద ఉన్నది ఎక్కడ పోయాడో తెలియదు. ఆ కత్తి పట్టుకుని అడుగులని కాలించి ఎక్కడ దొరకపోయారు. ఇంటికి వచ్చారు. వీడేమో చక్కటి ఎర్ర కూర, చిక్కుడుగాయల కూర చేస్తున్నాడు. అదే తమ్ముడు అనుకుని పెట్టండి. నిజంగా ప్రేమ అనేది పెట్టాలి, కానీ అక్కడ దేవుని ఉద్దేశం అండి. ఆ ప్రేమ వెనక దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్లాన్ ఉంది. ఒకవేళ తన అన్నాన్ని పెడితే ఆ జ్యేష్ఠత్వం యాకోబుకి వచ్చేది కాదు. జ్యేష్ఠత్వం రాలేదు అంటే యేసుక్రీస్తు వారు ఆయన వంశం నుంచి వచ్చేవాడు కాదు. మీకు అర్థమవుతుందో లేదు? ఇట్స్ ఎ ప్లాన్. ఒక ప్రణాళికలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. రిబ్కాకు తెలుసు ఆ విషయం. చిన్న కుమారుని ప్రొటెస్ట్ చేస్తుంది, పెద్ద కుమారుని ఏమో యాకోబు మన ఇస్సాకు ప్రొటెస్ట్ చేస్తుంది. ఏశావు అంటేనేమో పెద్ద ఆయన తండ్రికి ప్రేమ, తల్లికేమో కొడుకంటే ప్రేమ. నీకున్న జ్యేష్ఠత్వం నాకు ఇయ్యా, నేను ఎర్ర కూరని ఇస్తాను. చచ్చిపోయి నాకు ఎందుకు చేతులారా చూడండి, ఏశావు చేతులారా దాన్ని తృణీకరించాడు. వీడేం బలవంతంగా ముంచుకున్నాడమ్మా. ఆకలి అవుతుంది, ఒక్కడి దానికో చచ్చిపోతావా? మనకు కూడా అంతే. క్రైస్తవులుగా పాపం చేయకూడదు, ఆగలేమా కోపపడకుండా? కానీ కోపం వచ్చేస్తుంది. ఏశావుకున్నటువంటి మనస్తే మనకు ఎలా సమాధానం పడగలం? దాన్ని అధిగమించాలి. యాకోబు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు.
తర్వాత మంచి వృద్ధాప్యం మందు ఇసాకు అయ్యా ఒక రోజు దీవిస్తాను రండి అని చెప్పేసి తన పెద్ద కుమారుడు వేషావు పిలిస్తే ఆ మాట తల్లినది. తల్లి వెళ్ళి కొడుకు చెప్పింది. వాడే మంచి కొడుకుని మేకపిల్లని తీసుకొచ్చాడు, భోజనం సిద్ధపరిచాడు. అమ్మా అన్నయ్యకి ఒట్టిండా వెంట్రుకలు ఉన్నాయి, నేనేమో ఉన్నట్టు వాడిని అంటే ఆ చంపినటువంటి జంతువుని తీసుకొచ్చి వాడి ఒంటి చుట్టూరు చుట్టింది. మీ నాన్న కళ్ళు కనపట్ల వెళ్ళి భోజనం సిద్ధపరిచి వెళ్తే వాడేమో వేటకెళ్ళాడు పెద్దోడు. తీరా ఇంత తొందరగా నీకు వేట జరుగుతుందంటే అవునయ్యా నీవు మరి చూడండి ఇక్కడ ఆ కథనం ఆ ఎంత చాలా ప్రిప్లాన్ కలుస్తుంది. నీవు సేవించే దేవుడే నాకు ఆ జంతువుని ముందు పంపిస్తే దాన్ని చంపి భోజనం సిద్ధపరిచి అంటాడు. మళ్ళీ చూడు చాలా అనుమానంతో కళ్ళు కనపడలే కదా, ఏది స్వరం చూస్తేనేమో ఏషావల్లా ఉంది. ఇటు దగ్గర అంటే వాడు అప్పుడే భయం కూడా వెళ్ళాడు. తన అన్ని వెంట్రుకలు కనపడతాయి. ఓహో స్వరం చూస్తే యాకోబులాగా ఉంది, ఒళ్ళు చూస్తే ఏషాలాగా ఉంది. సరే అయినా కానీ భోజనం పెట్టామని చెప్పేసి తిని సంతృప్తిగా అంతా దీవించేస్తాడు. దీవెన పొందుతాడు, అరపడి పక్క వెళ్ళిపోతాడు. ఈలోపు ఏషా వచ్చాడు. ఆయన కూడా తీసుకొచ్చిన ఆ జంతువుని భోజనం సిద్ధపడతాను, ఇప్పుడే తిన్నాను కదా అని చెప్పేసి అంటాడు. ఎవరు మనం పెట్టింది నేను తినేసి దీవించి పంపించాను అన్నప్పుడు ఊర్వని ఏడుస్తాడు ఏషావు. ఎలుగెత్తి ఏడ్చినని రాయబడింది బైబిల్. అంటే ఆయన రోదన ఆకాశం కట్టిందేమో, నా తండ్రి నీ దగ్గర ఒక్క దీవెనకు లేదా అంటే ఇక అన్ని శాపాలు ఉన్నాయి, శపించుకుని వచ్చాడు. ఇక పగపూనాడు ఏషావు తన తమ్ముడి మీద. ఎట్టైనా సరే 2 సార్లు నన్ను మోసపుచ్చాడు, నీ పేరు తగ్గట్టే సరిపోయిందిరా బాబు యాకోబు అనగా మోసగాడు అని చెప్పేసి అన్నకే వాడి యొక్క కుటిలమైన ఆలోచన గుర్తించింది తల్లి బిడ్డ. నాన్న ఇక్కడ ఉంటే మీ అన్న నిన్ను చంపేస్తాడు, నువ్వు బయలుదేరి అద్దారాములో మీ మేనమా ఉన్నాడు లాబాన్ అనే నా బెతుయేలు కుమారుడు, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి తల్లి పంపించాడు. అంటే ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం అండి. ఒకవేళ యాకోబే జ్యేష్ఠత్వాన్ని అన్నగా తీసుకోకపోతే, ఒకవేళ యాకోబే తన తండ్రికి మంచి ఆహారం పెట్టి తల్లి సహాయంతో ఆ దీవెను పొందకపోయినట్లయితే ఈనాడు మనకు రక్షణ లేదు. ఎందుకు లేదు? యాకోబు గర్భం నుంచి కదా వచ్చింది యూదగోత్ర సింహమైన యేసుక్రీస్తు. అక్కడ తన మేనమా దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు విడిగం చేసింది? 21 సంవత్సరాలు. 14 బాబు 7 సంవత్సరాలు చేస్తేనేమో జబ్బు గలదాన్ని ఇచ్చాడు. ఆ రోజుల్లో లైట్లాడి మరి ఆ రాహేలు మీద ప్రేమతో మరి 14 సంవత్సరాలు కొలుగు చేశాడు. అక్కడ పిల్లలు పుట్టారు. రాహేలు గుడ్రాలుగా ఉంది, లేయాకి పిల్లలు పుట్టారు. ఇదంతా మీకు తెలిసింది చరిత్ర. 25వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం చదువుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ షో. ఇంట్రెస్టింగ్లోనే దేవుని యొక్క ట్విస్ట్లు అని తెలుసుగా, ఎవరిని ఎక్కడ లేపాలో ఎవరిని ఎక్కడ దించాలో ఆయన తెలుసు. యాకోబును అద్భుతంగా ఆశ్రయిస్తాడు. ఆయనకి తన మేనమామ లాభాన్ దగ్గర 14 పోయి 21 సంవత్సరాలు పోలి చేస్తాడు. 13 మంది పిల్లలు పుట్టారు. అందులో 12 మంది పురుషులు, ఒక ఆమె స్త్రీ దీనా. ఈ 12 మంది 12 గోత్రకర్తలు అయిపోతారు. 12 మందిలో దేవుని ఆరాధించడానికి లేవీలు అనేటువంటి గోత్రం. ఇంకా చూసాం కదా, దేవుని పక్షంగా ఉన్నవారు ఎవరంటే లేవీలు వచ్చారు. మిగతా వాళ్ళందరినీ ఆ పోత పుస్తకం విగ్రహం చేసిన వాళ్ళందరినీ చంపేస్తే 3000 మంది అయ్యారు. ఆ లేవీలేమో యాజకత్వం చేయటము, మిగతా 12 గోత్రాల వారు సంపాదించిన స్వసంపాద్యం నుంచి 10వ తీసుకొచ్చి లేవీలకు ఇవ్వటము దేవుడు ఏర్పాటు చేశాడు. లేవీ గోత్రాలు ఎలా వచ్చారు? ఇది కారణాలు. ఆ తర్వాత యాషావు యొక్క స్వభావాన్ని బట్టి వారి మధ్య వైరం వచ్చింది. 25వ అధ్యాయము 27 వచనం చూడండి. 25వ అధ్యాయం 27 వచనంలో 25వ అధ్యాయం 27 వచనంలో ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడేటట్లు నేర్పరియే అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించున్నాడు. ఈయన గుడారంలో ఉంటున్నాడు కానీ తల్లి ఇచ్చినటువంటి గొర్రెల మందని ఆయన మేపుతున్నట్టుగా ఆ మందలోంచి తీసుకొచ్చినట్టుగా మనం చూడగలం. తల్లిదండ్రులు కూడా ఇక్కడ పక్షపాతం చూపారండి. తండ్రి ఏమో పెద్దోడి వైపు, తల్లి ఏమో చిన్నోడి వైపు. పక్షపాతం ఉందా? మరి మన దేవుడు పక్షపాతం గలవాడా? అంటే ఇజ్రాయేలే నా ప్రజలు, అన్యులు నా ప్రజలు కాదని ఊరుకున్నాడా? తన కుమారుని పంపిలేదా? యేసుక్రీస్తు వారు వచ్చి వాళ్ళని వీళ్ళని ఏకం చేసి క్రైస్తవులు చేయలేదా? దేవుడు పక్షపాత కాదా? కాదు.
దేవుడు పక్షపాతి కాడని నిజముగా తెలుసుకోవాలంటాడు అపోస్తల కార్యములు 10:32 ప్రతి జనంలోనూ ఆయన్ని నమ్మి ఆశ్రయించే వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన దీవిస్తాడంట. అన్యులు కూడా ఆయన ప్రజలే. అన్యులకు కూడా ఇల్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కొట్ట అన్నీ ఉన్నాయి, మనకంటే ఎక్కువ బాగుపడుతున్నారు. కానీ అన్యులకు లేనటువంటి దీవెన క్రైస్తవులకు ఉన్నటువంటి దీవెన ఏంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి. ఎఫ్సీయుల పత్రిక 1:3 ఏమంటాడు? తన్నే దేవుని యందు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహింపబడింది. ఏంటి ఆశీర్వాదము? 1 బైబిల్, 2 యేసుక్రీస్తు వారు, 3 పరిశుద్ధాత్ముడు, 4 అన్యోన్య సహవాసము, 6 ఆ పరలోక బాధ్యతలు, మరణం వరకు నమ్మకంగా జీవిస్తే. ఎన్ని దీవెనలు అంటే ఇవి ఉన్నాయి అన్యులకి, వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. అందుకనే కొర్నేలుని ఎంచుకొని కొర్నేలుకి సువార్త ప్రకటించింది ఎవరు? పేతురు. పేతురు ద్వారా పరలోక తాళం అంటే దేవుని వాక్యం అనేది విప్పబడింది. దాన్ని విన్నారు కొర్నేలు ఇంటి వారు, కొర్నేలులో ఉన్నటువంటి ఆ సైనికులు కొందరు, అందరూ రక్షణ పొందారు. దేవుడు పక్షపాతి కాడు అనేది రుజువు చేయలేదు. ఎందుకు పక్షపాతి కాడంటే ఆయన సమాధానాన్నే ఇచ్చేవాడు. అసూయని, ద్వేషమును, పక్షపాతాన్ని ఇచ్చేవాడు కాదు ఆయన సమాధానానికే కర్త. కొరింథీయుల పత్రిక 14:33 పరిశుద్ధుల సంఘాల్లో ఆయన సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు అని చెప్పబడింది. పరిశుద్ధ సంఘాలు అంటే ఏవి? 60,000 ఉన్నటువంటి సంఘాలు కాదండి. హైదరాబాద్లో ఉన్నటువంటి కలవరి టెంపుల్ ఆయన కాదు. ఆయన పరిశుద్ధులు కాదు, ఆయన క్రైస్తవులు కాదు. కానీ అపవాది వారిని నమ్మింపేస్తున్నారు. ఎందుకంటే 1,00,000 మంది వస్తున్నారుగా, 1,00,000 మంది నడిపిస్తున్నారంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఏమి చెప్పడు. అసలు సత్యవాక్యం చెప్పకుండా ముసలమ్మ ముచ్చట్లు చెప్పాడు. డబ్బుల్ని ఎరగా వేస్తున్నాడు. తీసుకొచ్చేసి ఆయా ప్రాంతాలు తెర మీద ఆయన అక్కడ డ్యాన్స్ ఎత్తి ఇక్కడ తెర మీద కనపడాలి. ఇది కూడా ప్లానే. ఎవరిది? ఎవరి ప్లాను? అపవాది ప్లాను. దేవుడు కూడా అనుమతిస్తున్నాడు. మీకు అర్థమవుతుంది ఎందుకు అనుమతిస్తున్నాడంటే ఆ ఉచ్చులోంచి బయటపడాలని ఆయన కోరుతా ఉన్నాడు. మళ్ళాంటి వాళ్ళు ఉపయోగించుకొని. ఆయన దగ్గర 1,00,000 మంది, మన దగ్గర 10 మంది 20 మంది ఉంటున్నారు. శ్రీరామనగర సంఘంలో ఒక 15 మంది, పుట్టవారిలో అక్కడ ఒక 50 మంది వస్తున్నారు. సంతోషం. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే 50 మంది వచ్చారండి? 2005 మే 24 నుంచి స్టార్ట్ చేశాను. అదే నేను ఒక డబ్బు పెట్టుకొని కందెన పెట్టుకొని సాక్ష్యాలు చెప్పి తాగుతాయి చర్చిలు. అలాంటి వస్తారా నా మీదకి? పిడి సుందర గారు గోదావరి మీరు ఉన్నారా? ఆయన మీటింగ్లు పెట్టినప్పుడు ఆయనకు ఒక గ్రూప్ ఉండదు. ఎవరైనా గొడవ వస్తే వెనక ఎవరొస్తున్నంత వెళ్ళి కొట్టేస్తారు. బయలుదేరు. నేను కళ్ళారో చూశాను ఇక్కడ. అలాంటి మూగనేని పెంచట్లేదే. పరిశుద్ధంగా ఉన్నట్టు వాళ్ళగా పెంచేది కారణం ఏంటి? మనం సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానం తండ్రి దేవునితో, యేసుక్రీస్తు వారితో, ఆయన పిల్లలైన వారితో సమాధానం లేనప్పుడు నేను క్రైస్తవులు అవుతా, నేను అట్లా పరలోకానికి పోతా. అర్థమవుతుంది మీరు చెప్పింది. ఆ లాజిక్ ఏశావు మర్చిపోయాడు, ఆ లాజిక్ ఇస్సాకు మర్చిపోయాడు. దేవుని ఆలోచనలో రెబ్కా ఉంది, యాకోబు ఉన్నాడు. 12 మంది 12 పుస్తకర్తలు అయ్యారు. తన మేనమామ నుంచి వచ్చేస్తాడు. అవన్నీ మీకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ పక్షపాతం అనేది చూపకూడదు. తల్లిదండ్రులైన వారు బాగా గమనించాలి. నాకు 3 పిల్లలు పుట్టారు. నా 3 పిల్లల్ని నేను ఒకే రీతిగా చూడాలి. మంచి చదివించాలి, మంచి ఉన్న స్థితికి తీసుకురావాలి. నేను పడే కష్టం నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు, నా భార్య కూడా చూస్తూ ఉంటాను. ఈ క్రమంలో కొంచెం అప్పుడప్పుడు నేను జరుపులు ఇస్తూ ఉంటాను పిల్లలకి. ఎందుకంటే ఒక తండ్రి పక్షపాతం కలిగిన వాడిగా ఉంటే పిల్లలు చెడిపోతారు. అంతెందుకు, నా పెద్ద బిడ్డలో చిన్నప్పుడు బాగా చూసి నా కొడుకుని చూడకుండా తిడతాను అనుకోండి, వాడి మనసులో ఏమవుతుంది? మా అక్కలంటే మా నాన్నకి ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, నా మీద ఒక ఎలాంటి అభిప్రాయం వస్తుంది? ద్వేషం వస్తుంది. మా అదే వాళ్ళిద్దరికంటే నీ మీద నువ్వంటే నీ ఇష్టం రా మీ నాన్న అంటాను. నాకు 3 ఇష్టం. ఎందుకంటే నేను కన్న పిల్లలు నాకు ఇష్టం పోతే మీకు అలా కదా. తల్లిదండ్రులైన పక్షపాతం ఉంటే ఇలాంటి ఇబ్బందులు అవుతాయి. ఏశావు అయితే 20వ అధ్యాయం 41 చూడండి. ఏశావు యొక్క కోపం చూడినట్టుందో 20వ అధ్యాయము 41 తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబెట్టాను. మరియు ఏశావు తన తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదనుకున్నాను. తండ్రి చదువుకు వచ్చాడు. మీరు 20వ అధ్యాయం చదివితే ఎలా దీవించాడు అని చూస్తాం. ఆల్రెడీ చెప్పాడు. పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతుందంట? దాసులు.
అయ్యాడు. రెండవదిగా ఏశావు యాకోబుల మధ్య వైరానికి కారణాలు మీకు 5 కారణాలు చెప్పాను. ఒకటి ఏంటంటే ఏశావు యొక్క స్వభావాన్ని బట్టి దీవెనలు పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. తర్వాత వారు ఎంచుకున్నటువంటి పనుల వలన జరిగింది. దానికి తోడు తల్లిదండ్రులు పక్షపాతమైన వైఖరితోటి అన్నదమ్ములను పెంచారు. ఆదికాండం 20వ అధ్యాయం 29 నుంచి 34 వచనాలు చూస్తే జ్యేష్ఠత్వ దీవెన విషయంలో కూడా ఏశావు శరీరాశకు లోనైపోయాడు. తన తమ్ముడు 2 పర్యాయాలు మోసం చేశాడు కనుక ఆయన మీద కోపించుకున్నాడు. ఇకపోతే మేనమామ ఇంటికి వెళ్ళిపోయి పిల్లలు ఉన్నాడు. ఆ పిల్లలు పెద్దలయ్యారు, పశువులు పెరిగిపోయినాయి, గొర్రెలు, మేకలు, ఎద్దులు ఇవన్నీ బాగా విస్తరించిపోయింది. యాకోబుని దీవించడం బట్టి ఆయన ఆస్తి మొత్తం బహుగా దీవించలేదు. మేనమామ దగ్గర ఉన్న లాభం దగ్గర ఉన్నటువంటి పశుసంపద ఈయన పశుసంపద పెరిగిపోయింది. 2 భార్యలు అయ్యారు, లేయా, రాహేల్. వాళ్ళ ద్వారా 13 మంది పిల్లలు పుట్టారు. ఇక నా స్వజనుల దగ్గరికి వెళ్దామని బయలుదేరేటువంటి క్రమంలో ఇంటికి వస్తే ఎవరున్నారు? ఏశావు ఉన్నారు. పొర్రపాటున ఇంటికి వస్తే వేసేస్తాడు కూడా, ఏశావు వేసేస్తాడు. కానీ 2వ పాయింట్ మనం ఈ పాఠంలో చదువుకునేది ఏంటంటే యాకోబు సమాధానమును కోరుకునేటువంటి విధానాన్ని చూపిస్తాను. యాకోబు సమాధానం కోరుకునేటువంటి విధానం. మొట్టమొదటిగా తన అన్నయ్యనటువంటి ఏశావు దగ్గరికి దూతను పంపిస్తాడు. దూత అంటే వార్తావహుడు. దూత నా పక్షంగా పలానా వ్యక్తి వస్తున్నాడు, ఆయనకు మేలు చేయండి అంటే నాకు చేసినట్టే ఒక దూతను పంపించాడు. చూడండి ఆదికాండం 32వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే 3-4 వచనాలు 32వ అధ్యాయం 3-4 వచనాల్లో చదవండి. 32వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి నిర్గమకాండంలో క్షమించాలి. ఆదికాండం 32వ అధ్యాయం తీయని వచ్చేసి యాకోబు ఎదోము దేశమున. ఎదోము దేశం ఎవరి పేరు మీద చుట్టింది తెలుసా? ఏశావు సంతతంతా కూడా ఎదోమీలు అయిపోయారు, అంజులు అయిపోయారు. వాళ్ళు దేశనిమ్మలు అయిపోయిన పరిస్థితే కదా. ఒక రకంగా ఆదాము పుట్టినటువంటి 2 పిల్లలు. హేబేలు, కయ్యూను ఏ రీతిగా దేశనిమ్మలు అయిపోయాడు అలాగ అయిపోయినట్టు ఈయన కూడా. ఈ ఏశావు తన సంతతిని పెంచుకున్నాడు, వాళ్ళు ఎదోమీలు అయిపోయారు. యాకోబు ఏదోము దేశము అనగా షేయీరు దేశమున్న తన సహోదరైన ఏశావులకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాభాలతో నివసించుంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనమును కలరు. నీ కటాక్షం నా యందు కలుగునట్లుగా నా ప్రభువు నక్కిది తెలియచేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు నేను చెప్పుడని వారికి ఆజ్ఞాపించాడు. ఆ దూతలు యాకోబు నదుకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని ఏశావు నదుకు వచ్చి ఎంత మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే పిల్లరా, ఇక్కడ ఏశావు దగ్గరికి దూతలు పంపించాడు. యాకోబు తర్వాత పంపించే ముందు ఏం చేసేది సార్? దేవుడికి ప్రార్థన చేశాడు. మనం కూడా ఏదైనా ఒక ఆలోచన చేయండి, సొంత ఆలోచన చేయమని దయచేసి ఆ ఆలోచన దేవునితో పెట్టండి. అయ్యా నీ చిత్తం అయితే ఇది జరగదు, ఒకవేళ నీ చిత్తం కాదంటే జరగదు. మేము కూడా ఉపవాసం నుండి శాంతినగర్లో ఉన్నటువంటి చర్చ్ బిల్డింగ్ తీసుకున్నాం. మా వల్ల ఏ పని కాదు, వాస్తవంగా నేను కొనే పరిస్థితి కాదు. ఇది కట్టుకోవడానికి క్లియర్గా చేశాను, అప్పులు అయిపోయాయి, చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ ఎందుకు ముందుకు వచ్చి చేశానంటే సంఘస్థులు చేయిస్తారని చెప్పి ధైర్యంతో ఇచ్చాను. కానీ వాళ్ళ చేతులు బలపడట్లేదు, అంటే ఇవ్వలేకపోతున్నారు. అయినా దేవుడు ఇస్తాడు అనేటువంటి ధైర్యం. ఇప్పటివరకు ఒక 10 లక్షల వరకు కట్టాము, మనము ఇంకొక 45 లక్షలు కట్టాలి. మరి వాళ్ళు ఎంతో త్యాగం చేస్తారు, దాదాపు 30 లక్షల దాకా వాళ్ళు ఫ్రీ ఇచ్చారు. అంత విలువైంది, కట్టుకోవాలి. మన వల్ల కాదా? మన వల్ల అయితే కాదు. ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్ల. దేవుడు సాయం చేస్తాడు, దేవుని ప్రార్థన చేస్తాడు. 32వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల ఎదుగు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రులను ఎత్తనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము.
అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాము. నేను నీకు తోడే నిత్యముగా మేలు చేయొచ్చు. విస్తారం అవటం వలన లెక్కింపు లేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితే అని దేవుని ప్రార్థన చేశాడు. తన దూతలను పంపించాడు. తర్వాత ఒకవేళ దూతలను పంపించినా ప్రార్థన చేసి వినలేవని సొంత ప్రయోగాలు బహుమానాలు పంపించడం మొదలుపెట్టాడు. ఎవరు? యాకోబు. ఆదికాండం 13-15 చూస్తే అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడగాడులను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుడి చేతికి అప్పగించి, మీరు మందకు ఎడమ నుంచి నాకంటే ముందుగా సాగిపోండి తన దాసుడితో చెప్పిన. ఇలా వెళ్ళి తన అన్నకు లంచం ఇవ్వబడ్డాడు. ఒక రకంగా లంచమే బహుమానం. అంత మాత్రమే కాదు, ఈ 32:18 చూసినట్లయితే ఇంత చేసినప్పటికీ తన అన్నయ్యల తనకు ప్రేమ చేశావు యాకోబు. నీ సేవకుడైన యాకోబు ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక. ప్రభు అంటున్నాడు చూడండి. ప్రభు అంటే పరిపాలించేవాడు. ఎదోము దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఏశావు. ఏశావు బహుమతుల రూపంలో ఇవన్నీ పంపించాడు. దేవుని ప్రార్థన చేశాడు, దూతలను పంపించాడు. ఇవన్నీ కూడా మా ప్రభు అయినటువంటి, అంటే ఆ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు అయిన ఏశావు అంటున్నాడు. తను తగ్గించుకున్నాడు. వాస్తవంగా ఏశావు కంటే ఎక్కువ సంపాదించాడు ఆయన. కానీ తన అన్నను మచ్చిక చేసుకోవడం కోసం, లేకపోతే సమాధాన పట్టుకోవడానికి ఇలాగ చేస్తూ ఉన్నాడు. నీ సేవకుడైన యాకోబు ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతను మా వెనక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాడు. ఈ రీతిగా సమాధానం కొన్నిసార్లు తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, 33:1-3 చూసినట్లయితే ఆదికాండం 33:1-3 7 పర్యాయాలు తన అన్నయ్యతో సాగిలపడతారండి. ఒకడే కాదు, తన దాసులు, తన భార్యలు, తన పిల్లలు అందరూ కూడా మోకరెళ్తారు, సాగిలపడతారు. నీ దాసునయ్యా దయచేసి నన్నేమీ చేయదు అంటే సమాధానం పడటానికి యాకోబు చూపినటువంటి ఆ వాత్సల్యత కావచ్చు, ప్రేమ కావచ్చు, లేకపోతే బుద్ధి కుశలత కావచ్చు, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మనం ఏం ఆలోచన చేయాలి? మనం కొట్టడానికి వచ్చేవాళ్ళు, మనం తిట్టడానికి వచ్చేవాళ్ళు, మనం ఎలా చూపాలి? ఇలాంటి బుద్ధి కుశలత. ఒక చెంప మీద కొడితే 2 కొట్టగలము, గత గొప్పే కాదు. కానీ అదే 2 చెంప చూపిస్తే కొడతారేగా. పెట్టినా పట్టించుకోవట్లేదంటే వాళ్ళకి చీవునెత్తి లేదు, వాళ్ళకి ఇక్కడ 1-3 యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుంది. అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేళ్లకును 2 దాసీలకును వంచి అప్పగించాడు. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనక లేయాను, ఆమె పిల్లలను, ఆమె వెనక రాహేలును, యోసేపును ఉంచి తాను వారి ముందర వెళుతూ తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేలను 7 మార్లు. అంటే ఇక్కడ అన్నదమ్ముల మధ్య, యాకోబు ఏశావుల మధ్య యాకోబు తన అన్నతో ఎలా సమాధానం పడటానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. 1 దేవుని అడిగాడు, 2 తన దూతలను పంపించాడు, 3 తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ తీసుకొచ్చి ప్రభువా ఆ ఏలినవాడ అంటే ఏంటి, అక్కడ ఏదోము దేశపు రాజు కనుక ఇవి తీసుకో అని చెప్పేసి ఆయనకి ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తాను తగ్గించుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చే లోపు 7 మార్లు పిల్ల జల్ల అందరితో గొడ్డుగోతో సహా సాగిలిపోయి మోకరించాడంటే తను ఎంత తగ్గించుకున్నాడంటే. అయితే తన తమ్ముడు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండటాన్ని బట్టి ఏశావు కనపరిచిన సమాధానం చూద్దాం. చివరిగా ఏశావు కనపరిచిన సమాధానం 32:6 చూడండి. ఇస్సాకు పుట్టిందే ఇసాకు చనిపోయాడు, వృద్ధాప్యం చనిపోయాడు, తల్లి ఉంది. 32 మనం చూసినప్పుడు 6 ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరి ఏశావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా. అంటే ఎప్పుడైతే తన తమ్ముడు వస్తున్నాడని కానీ ఎంతమందితో ఎదుర్కోవడానికి వచ్చాడండి? 400 మంది. అంటే ఏశావు కూడా సమాధానం కనపరుస్తున్నాడు. 400 మందితో బయలుదేరి. వాస్తవంగా 400 మందితో వస్తున్నాడంటే ఏమనుకుంటాం మనం? ఏముంది మనకి భక్తి పూజే అని పారిపోతాం. కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటి గొప్ప ప్రేమను బట్టి యాకోబు ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. 400 మంది వస్తున్నాడు. 33 అధ్యాయం 4 చూడండి. 33 అధ్యాయం 4
అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి, ఎప్పుడైతే 7 మార్లు నేల మీద సాగిలపడ్డాడో అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాళ్ళిద్దరు కన్నీరు విడిచి చాలా కాలం తర్వాత అన్నదమ్ములు చాలా కాలం అంటే దగ్గర దగ్గర 21 సంవత్సరాలు అయిపోయిందండి. 21 సంవత్సరాలు ఎన్ని మార్పులు జరుగుతాయి? నేను నాగార్జున సార్లో బీఈడీ చేశాను. బీఈడీ చేసినప్పుడు మా క్వార్టర్స్ ఇచ్చారు. ఆ క్వార్టర్స్లో ఉంటూ అక్కడి నుంచి మేము కృష్ణానదికి నాగార్జున సార్ దిగువ భాగానికి టవల్ చుట్టుకొని బ్రష్ చేసుకుని అంతే పోయి అన్ని కార్యక్రమాలు చేసుకుని వచ్చేవాళ్ళం. ఈ మధ్య వెళ్ళినప్పుడు ఆ రూట్లో అర్థం కావట్లేదు. జస్ట్ ఎంత 15 సంవత్సరాలు అయింది. అప్పుడు మీరు చూసిన దారులే పాలు అంత ఎక్కడ చూసినా కానీ మంచి రోడ్లు, అది పర్యాటక ప్రాంతంగా బాగా చేశారు. నేను ఏం చెప్తానంటే 21 సంవత్సరాల్లో తన అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అనుబంధం, ఆ కోపానికి పోయింది. పోతే పోయేగా తమ్ముడు పోయాడు. బ్రో ఏమంటారండి, తమ్ముడు తనవాడుగా ఉండాలి. ఆపదలో ఒక మాట సాయం చేసిన డబ్బు ఎక్కడ అన్నా నేను ఉన్నాను అన్నా అని తమ్ముడు అంటే ఎంత ధైర్యం, తమ్ముడు నేను ఉన్నాను రా అంటే ఎంత ధైర్యం అన్నకి. అవునా కాదు? ఆపదల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఇలాంటి గొడవల్లో కానీ మేమంతా మేము ఉన్నాం 10 పోదాం అన్నారు చూసారా, ఆ ధైర్యం నన్ను ఏం చేస్తుంది, సమాధానం పరచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏశావు కూడా అలానే ప్రయత్నం చేశాడు. ముద్దు పెట్టుకుని కన్నీరు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తమ్ముడు తెచ్చినటువంటి బహుమతులు వద్దని చెప్పాడు. 8-9 వచ్చాను 33 అధ్యాయం 8-9 వచ్చాను చూడండి. అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావాల్సినంత ఉన్నది నీవే ఉంచుకోమని చెప్పుకున్నావు. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నేను నా మీద ఉండే చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకును. దేవుని ముఖం చూచినట్టు నీ ముఖం చూచితుని, నీ కటాక్షం నా మీద వచ్చింది కదా. నేను నీ ఎదుగు తెచ్చిన కానుకలు చిత్తగించి పుచ్చుకున్నాను. దేవుడు నన్ను కనిపించాను. అయితే ఇక్కడ ఎప్పుడైతే యాకోబు బహుమతుల్ని పంపించాడు, అవన్నీ కూడా తీసుకోలేదు. నాకు కూడా దేవుడు అంత ఎంతో ఆస్తిపరం చేశాడని పొద్దున్నాను. తర్వాత 12వ వచనంలో చూసినప్పుడు తమ్ముని కుటుంబ క్షేమం గురించి అడుగుతున్నాడు. ఎంతమంది పిల్లలు, మరి ఎంతమంది భార్యను అడగలేం కదా. నీ భార్య ఏది, నీ పిల్లలు. కానీ ఆ రోజుల్లో దేవుడు అనుమతించాడు బహుభార్య తత్వం ఉంది. ఆదామప్పుడు ఒకటే భార్య. ఆ తర్వాత బహుభార్య తత్వం వచ్చింది. అయినా కానీ దేవుడు అనుమతించాడు. అంటే కారణం ఏంటంటే భూమి అంతా పిల్లలు విస్తరించడం కదా. ఆ పిల్లలు దేవుణ్ణి మహిమపరచాలి, అందుకోసం అనుమతించాడు. మరలా మనం ఇప్పుడు 21వ శతాబ్దంలోకి వచ్చాక ఏం చెప్తున్నాం, ఒక పురుషుడికి ఒక భార్య, ఒక భార్యకు ఒక పురుషుడు. తల్లిని విడిచి పురుషుడు తన భార్యను హత్తుకుని వారు ఏకశరీరం. బహుభార్య తత్వం లేదు. ఒకటే మాట, ఒకటే భార్య, మీ ఇష్టం, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇష్టం. ఎందుకంటే ముగ్గురు అన్నా కాబట్టి దానికి రిస్ట్రిక్షన్. గవర్నమెంట్ అయితే ఇప్పుడు 1 or none అని పెట్టింది. ఎందుకంటే జనాభా సంఖ్య పెరిగిపోతుంది కదా, భూ విస్తరణ తగ్గిపోతుంది. మరి ఉద్యోగస్తులు పెంచుతున్నారు కానీ మామూలు తిరణాలు అవుతుంది కదా. తర్వాత 15వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఏశావు, నీకు ఇష్టమైన నా యుద్ధనున్న ఈ జనుల్లో కొందరిని నీ యుద్ధ విడిచిపెట్టుదని చెప్పగా, అతడు అది ఎలా, నా ప్రభు కటాక్షం నా మీద ఉండని చెప్పేసి అన్నాడు. అంటే తన దాసులను కొంతమంది ఉంచుకున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటే, ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నదమ్ముల మధ్య సమాధానం కాదు, సమాజంతో అందరితో సమాధానంగా బతకాలి. మన దేవుడు నేర్పించింది అదేంటి. చివరికి ఒక మాట చూడండి, రోమిలాది పత్రిక 12వ అధ్యాయం 18 వచ్చింది చూడండి. రోమిలాది పత్రిక కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములు పక్కనే ఉంటుంది. దయచేసి అందరూ తెరవండి. 12వ అధ్యాయం 18 వచ్చింది. రోమిలాది పత్రిక 12వ అధ్యాయం 18 వచ్చింది. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉంటుంది. సత్యమైతే, వీలైతే, ఇఫ్ పాజిబుల్ సత్యమైతే ఎలా ఉండాలంట, సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి అంటున్నాడు. ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త. ఒక మాట అంటాడు యేసుక్రీస్తు వారు మన మీద ప్రసంగం మత్తయి 5:9 వచ్చింది, సమాధానపరచువారు వారు భూలోకమును స్వతంత్రిస్తారు. సమాధాన పరిచేవారిగా ఉన్నాము. ఆ సమాధానము భూ సంబంధమైన మనుషులతోటి, దేవునితోటి, దేవుని కుమారుడు క్రీస్తుతోటి, పరిశుద్ధాత్మతోటి
సమస్త పరిశుద్ధులుగా ఉన్నటువంటి క్రీస్తు సంఘాలతో సమాధానం కలిగి ఉండి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు. ప్రతి జనంలో ఉన్నటువంటి అన్ని జనుల్ని విగ్రహాలు అందరినీ కూడా క్రీస్తు యొక్క సంఘంలోకి నడిపిస్తాడని, అలాంటి సమాధానము మరి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మన చేత జరిగిస్తున్న దేవదేవునికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.